గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఇరాన్తో యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో, ఎంతకాలం కొనసాగుతుందో తెలియదు అని చెప్పినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఇరాన్తో కొనసాగుతున్నటువంటి యుద్ధం త్వరలోనే ముగుస్తుంది అనే మాట చెప్పారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలిస్తే యుద్ధం దాదాపుగా ముగిసినట్టే కనిపిస్తోంది అని వ్యాఖ్యానించారు. అయితే ఇంకా పూర్తి స్థాయిలో పరిష్కారం కోసం చర్చలు కొనసాగాల్సి ఉందని స్పష్టం చేశారు. ఒక ఇంగ్లీష్ మీడియా సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ తమతో ఒప్పందం కుదుర్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందని అన్నారు. వాళ్ళు ఒప్పందం చేసుకోవాలని చాలా ఆసక్తిగా ఉన్నారని ట్రంప్ అన్నారు. యుద్ధ పరిస్థితుల మధ్య దౌత్య చర్చలు కూడా కొనసాగుతున్నాయి. మొదటి విడత చర్చలు స్పష్టమైనటువంటి ఫలితాలు ఇవ్వకపోయినా రెండో విడత చర్చలపై ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చర్చలకు వేదికగా ఇస్లామాబాద్ పేరు ముందుకొస్తోంది. అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అంగీకారం గడువు ఈ నెల 29తో ముగియనుంది. ఆలోపే చర్చల ద్వారా శాశ్వత శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరు పక్షాలు కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అమెరికా తరఫున ఈ సంప్రదింపులను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను ట్రంప్ తన అత్యంత నమ్మకస్తులైన 3 డెలిగేట్స్కి అప్పగించినట్లుగా తెలుస్తోంది. అందులో ఒకరు వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ అయితే ఇంకొకరు ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, మూడో వ్యక్తి ఆయన అల్లుడు జారెడ్ కుష్నర్ ఈ బృందంలో ఉన్నట్టుగా సమాచారం. 2 రోజుల్లో చర్చలు ఉండొచ్చని వార్తలు వస్తున్నప్పటికీ అధికారికంగా తేదీలు ఖరారు కాలేదు. అయితే చర్చలు అధికారికంగా ప్రారంభం కావడానికి ముందే జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం మధ్యవర్తుల ద్వారా ఇరాన్తో మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. మధ్యవర్తుల ద్వారా ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత అధికారిక చర్చల్లో ఇరు దేశాలు ఒక ఒప్పందానికి రావడం సులభంగా ఉంటుందని అమెరికా భావిస్తోంది. రెండో విడత చర్చలు మొదట యూరోప్లో స్విట్జర్లాండ్లో జరుగుతాయని అందరూ భావించారు. కానీ ట్రంప్ మరోసారి ఇస్లామాబాద్నే ఎంచుకోవడం వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉంది అనేటువంటి విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ జనరల్ ఆసిఫ్ మునీర్పై ట్రంప్కు ఉన్న నమ్మకమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. గతేడాది భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగి ఆపరేషన్ సింధూర్తో గరిష్ట స్థాయికి చేరి యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో అమెరికా మధ్యవర్తిత్వం వహించింది అనేటువంటి నేపథ్యంలో ఆ సమయంలో జనరల్ ఆసిఫ్ మునీర్ వ్యవహరించిన తీరు ట్రంప్ను ఆకట్టుకున్నట్లుగా అంతర్జాతీయ మీడియా కథనాలు రాసుకొస్తున్నాయి. ఇక అమెరికా చేపట్టిన సైనిక చర్యలపై మాట్లాడారు ట్రంప్. తమ దాడులు ఇరాన్పై తీవ్ర ప్రభావం చూపాయని అన్నారు. ముఖ్యంగా ఇజ్రాయెల్తో కలిసి చేసిన ఆపరేషన్ల వల్ల ఇరాన్లో మౌలిక వసతులకు భారీ నష్టం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు చూస్తే పునర్నిర్మాణానికి దాదాపుగా 20 ఏళ్లు పట్టొచ్చు అనేటువంటి ఒక అంచనా వేశారు డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ వ్యాఖ్యల ప్రకారం అమెరికా జోక్యం లేకపోతే ఇరాన్ ఇప్పటికే అణ్వాయుధాలను సిద్ధం చేసుకునేదని ఆరోపించారు. ఒకవేళ వాళ్ళు కనుక జోక్యం చేసుకోకపోతే పరిస్థితి పూర్తిగా మారిపోయేది అనేటువంటి మాట అన్నారు డొనాల్డ్ ట్రంప్. మేము ఆపకపోతే ఇప్పుడు వాళ్ళ దగ్గర అణ్వాయుధం ఉండేది, అప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయేది అని ట్రంప్ అన్నారు. అదే మాటని జర్నలిస్టులను ఉద్దేశించి కూడా మాట్లాడారు. వాళ్ళ వద్ద అణ్వాయుధం ఉంటే మీరు వాళ్ళను సర్ అని పిలవాల్సి వచ్చేది అంటూ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు అంతర్జాతీయ వర్గాల్లో ఇప్పుడు చర్చకు దారితీశాయి. ఇరాన్ అమెరికా శాంతి చర్చల్లో ప్రధానంగా అడ్డంకిగా మారిన అంశం యురేనియం శుద్ధి. ఈ అంశం వల్ల మొదటి విడత చర్చలు విఫలమయ్యాయి. ఇరాన్ తన యురేనియం శుద్ధి ప్రక్రియను కనీసం 20 ఏళ్ల పాటు నిలిపివేయాలని అమెరికా ప్రతిపాదించింది. వాస్తవానికి ఈ ప్రతిపాదన ట్రంప్కు కూడా నచ్చలేదు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇరాన్ అస్సలు అణ్వాయుధాలను తయారు చేయకూడదని తాను అంటుంటే 20 ఏళ్ల గడువు ఇవ్వడంపై ఆయన అసంతృప్తితో ఉన్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఈ గడువు ఇస్తే ఒక రకంగా అది ఇరాన్ను విజయంగా మారుతుందని ట్రంప్ భావిస్తున్నారు. అయితే ఇరాన్ 20 ఏళ్ల ప్రతిపాదనకు ఒప్పుకోలేదు. దీంతో మొదటి రౌండ్ చర్చలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఇప్పటికైతే ఒక యుద్ధ విరమణ అనేది కొనసాగుతోంది. 2 వారాల యుద్ధ విరమణని అనౌన్స్ చేశాయి ఇరు పక్షాలు. ఏప్రిల్ 22 తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనేది అనిశ్చితంగా మారింది. 2 దేశాలు తదుపరి చర్యలపై స్పష్టత ఇవ్వకపోవడంతో అంతర్జాతీయంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మొత్తంగా చూస్తే యుద్ధం ముగిసే దశలో ఉందన్న సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ పూర్తిస్థాయి శాంతి ఒప్పందం ఇంకా దూరంలోనే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఇరు పక్షాలు
తమ వార్షిప్స్ని మోహరించి ఉన్నాయి. హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయకపోతే తమ దగ్గర ఉన్నటువంటి వార్షిప్స్ దాన్ని టేక్ ఓవర్ చేస్తాయని ట్రంప్ చెప్తున్నారు. ఇరాన్ కూడా అంతే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలోనే శాంతి చర్చలు జరుగుతాయా, ఒప్పందం కుదురుతుందా, లేకపోతే రెండవ దశ శాంతి చర్చలు నిజంగా ఇప్పుడు సఫలం అవుతాయా? బోల్డ్ అని క్వశ్చన్ మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.